నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నార్త్ వెస్ట్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 133 గజాల హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి హైవే రోడ్కి దగ్గరలో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా లొకేషన్ విజిట్ చేసి ఓనర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యున్గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు కనెక్టివిటీ గురించి తెలుసుకుందామండి. కనెక్టివిటీలో భాగంగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి పెద్ద రోడ్ అవుతుందో ఇది వచ్చేసి సాగర్ హైవే రోడ్ అండి. ఈ సాగర్ హైవే రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో ఇది వచ్చేసి కాలనీలో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి ప్రపోజల్లో 100 ఫీట్ రోడ్ అండి. ఈ ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. హౌస్ వచ్చేసి మనము నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది కాబట్టి నార్త్ లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది అండ్ అదే విధంగా వెస్ట్ లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా రావడం జరిగింది. మంచి డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సాగర్ హైవే నుంచి గుర్రంగూడకు వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. గుర్రంగూడ బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అంతా కవర్ చేస్తున్నామండి. రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హౌస్ కు సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ కు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అదే విధంగా ఇక్కడ టైల్స్ తో ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్ కి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. UPVC సీలింగ్ చేయించడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ అనేది పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఈ హౌస్ అన్నది మనకి ఫుల్ గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ విండోస్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. హౌస్ లో వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్ లో మంచి విండోస్ రావడం జరిగింది అండ్ వాస్తు ప్రకారంగా ఇటువైపు వచ్చేసి ఈస్ట్ కి డోర్ రావడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ బయట వైపు ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. మంచి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ కి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగిందండి. సంప్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి సెకండ్ గేట్ రావడం జరిగిందండి. ఈ హౌస్ కి సంబంధించిన సెకండ్ గేట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. హౌస్ కి వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. హాల్లో వచ్చేసి పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్ గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తున్నామండి. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు. 100% క్వాలిటీ మెటీరియల్ వాడి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా స్పేషియస్ గా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో రావడం జరిగిందండి. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చేస్తున్నాము. UPVC డోర్స్ తోటి మంచిగా విండో అనేది రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లో రూఫ్ ప్రొవైడ్ చేస్తారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ హౌస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు జంక్షన్ కి కేవలం 5 మినిట్స్ లో రీచ్ అవుతాము. TCS ఆదిబట్లకు వచ్చేసి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవుతాము. సాగర్ హైవే రోడ్ కి కేవలం 5 మినిట్స్ లో రీచ్ అవుతామండి. మంచి డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. ఎవరైనా
2 BHK తోటి దట్టు లో బడ్జెట్ హౌస్ కావాలన్నట్లయితే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. టెర్రస్ కంటే బిఫోర్ కిచెన్ ఏరియా పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకు రూమ్ లాగా సెటప్ చేస్తారు. పూజా రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిన్న సైజు ఇక్కడ పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్లో మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అండ్ యూటిలిటీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్కి సంబంధించిన టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. హౌస్ వచ్చేసి మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 75 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.